మీ అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా గత 20 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి మీద ఇంకా అనేక దేవతల మీద నేను రాసిన పుస్తకాలన్నీ చక్కగా చదువుతున్నారు. ఈ పుస్తకాల ప్రపంచం అంతా వెళ్ళి ఎంతోమంది జీవితాలు సుసంపన్నమయ్యాయి. మీకు అందరికీ తెలిసిందే, గత 20 సంవత్సరాలుగా కూడా ఎన్నో పుస్తకాలు, 32 పుస్తకాలు రాయటం, ఎన్నో భాషల్లోకి వెళ్ళటం, మీ అందరూ కూడా చదవటం, ఎంతో ఆనందపడుతూ నాకు చెప్పటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ విధంగా ఉంటుండగా గత ఒక 5-6 నెలల క్రితం ఒకరోజు నాకు చిన్ని కృష్ణుడు, ఇంతకుముందు మీకు గుర్తునే ఉంటుంది, నేను శ్రీకృష్ణావతం అనే పుస్తకం రాశాను. మన అందరికీ కూడా మనలో చాలామందికి కృష్ణుడు అంటే అపారమైన భక్తి, అపారమైన ప్రేమ. అసలు కృష్ణుడు అంటేనే, ఆ పేరు తలుచుకుంటేనే మనందరికీ కూడా మనసు అలా పలకరిస్తుంది, అంత ఆనందం వస్తుంది అనమాట. ఎందుకంటే కృష్ణ తత్వం అనేది అంతటి ప్రేమతత్వం, అంత మధుర తత్వం కృష్ణుని పేరులో ఉంటుంది, ఆ తత్వంలోనే ఉంటుంది. దాంట్లో కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే అలా మమైక్యపోతాం అనమాట. ఆ పేరుతోనే, ఆ తత్వంతోనే అంత ఆనందం మనకి కలుగుతుంది. ఒక 5-6 నెలల క్రితం కృష్ణయ్య నాకు దర్శనమిచ్చి, పదనైనా మనం గోకులంలో బృందావనంలోకి వెళ్ళి నీకు అనేక విశేషాలు చెప్తాను అని అన్నాడు. అది ఎంతో సంతోషం వేసింది. అంతకంటే మించిన ఆనందం ఏమిటండి మనకి, కృష్ణుడే వచ్చి కూర్చొని చెప్తుంటే మనకి అనమాట. సో చక్కగా ఆయన నన్ను గోకులంలోకి, బృందావనంలోకి తీసుకెళ్ళి తన చిన్ననాటి ముచ్చట్లు, స్నేహితులతో ఆడుకోవటం, తను పుట్టినప్పుడు విశేషాలు, రాధాదేవి పుట్టినప్పుడు విశేషాలు, ఆ రోజుల్లో ప్రకృతి ఎలా ఉండేది, అసలు గోకులం ఎలా ఉండేది, బృందావనం ఎలా ఉండేది. మనం ఈరోజు చూస్తున్నాం, ఇప్పటికే మనం ఎంతో మురిసిపోతాం మనం బృందావనం గోకులాన్ని చూసుకుని, ఈ గోకులం బృందావనాన్ని చూసి. అప్పటి గోకులం ఎలా ఉండేది, ఎంత అద్భుతంగా అంటే ఏంటి, ప్రకృతి అనమాట. ఎంతో చక్కగా పచ్చగా, ఎన్నో పక్షులు ఇటు అటు పావురాలు ఎగురుతూ, ఒక పక్కన గుర్రాలు, ఏనుగులు, అసలు ఎంతో అద్భుతంగా అనమాట. ఆ యమున అనేది ఒడ్డున, ఈ తర్వాత బృందావనం అయితే అసలు వర్ణించిన మాటల్లో అంత అందంగా ఉంది, అంత అద్భుతంగా ఉండేది అనమాట. ఇవన్నీ కూడా కృష్ణయ్య నాకు చూపించడం మొదలుపెట్టాడు. చూపించి, ఇదిగో ఇలా జరిగాయి నాన్న, ఇదిగో ఇతను నా స్నేహితుడు, ఈ పిల్లాడు నా స్నేహితుడు, వీడి పేరు ఇది, వీడితో నేను ఇలా ఆడుకున్నాను, ఇటువంటి అనేక రకాల కథలు చెప్తూ నాకు ఇచ్చాడు. అవన్నీ కూడా శ్రీకృష్ణ దర్శనం అని చెప్పి ఈ పుస్తకంలో రాశాను నేను. దీంట్లో ఏంటంటే మనందరికీ కూడా ఈ పుస్తకం చదివితే ఎంతో ఆనందం కలిగి, ఆ తత్వానికి ఇంకా దగ్గరయ్యి ఒక విధమైన స్థితిలోకి, ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతాం. నేను రాస్తున్నప్పుడు అటువంటి స్థితిలోకి వెళ్ళాను నేను. ఆయన మధ్య మధ్యలో ఒక్కోసారి ప్రతిరోజు ఉండే పనులన్నీ ఉంటాయి కదా, ఈ పనుల్లో ఉండి నేను బిజీగా పెరిగిపోతే ఆయన వచ్చి పక్కనే కూర్చుని, పదనైనా పద, ఇంకొని రాసుకుందాం, ఇంకో చూపిస్తాను పద, ఇంకో ఈరోజు నాకు ఆ గోపికలతో ఆ కథ చెప్తాను పద, మన రాధాదేవి వచ్చింది నా దగ్గరికి, ఆ రోజు నా పుట్టినరోజు ఎలా జరిగిందో చెప్తాను పద అని తీసుకెళ్ళేవాడు. అలా తీసుకెళ్ళి అవన్నీ అలా చూస్తుండేవాడిని అనమాట. అంటే ద్వాపరయుగంలోకి వెళ్ళిపోయి అప్పుడు జరిగిన విశేషాలన్నీ చూపించాడు ఆయన. అలా చూస్తుంటే వాటిలన్నిటితో రాసిన పుస్తకమే ఈ శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకం. ఇది ఆ స్వామివారు, కృష్ణస్వామి నాకు చెప్పింది కూడా ఏంటంటే, ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళనైనా ఈ పుస్తకం చదువుకుంటే వెంటనే బయటపడేస్తుంది, మనస్సుకి ప్రశాంతత వస్తుంది, ఎటువంటి అనారోగ్యంలో తొలగిపోతుంది. అంతేకాకుండా మామూలుగా చదువుకుంటా కూడా మనస్సుకి ఎంతో హాయి, ప్రశాంతం వస్తుంది, ఎటువంటి అనారోగ్యాలను తొలగిపోతాయి, ఎటువంటి బాధలైనా తొలగిపోతాయి అని చెప్పాడు. ఈ విధంగా రాసిన పుస్తకం ఈ శ్రీకృష్ణ దర్శనం. ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నాడో చూడండి. అలాగే వెనకాల కృష్ణయ్య చూడండి, ఎంత ముచ్చటగా ఉన్నాడో కృష్ణయ్య. ఇది మొన్ననే మొదటి పుస్తకానికి మొదటి కాపీకి నేను పూర్తి చేసి తీసుకొచ్చాను. ఇంకా మీకు అందరికీ కూడా వస్తుంది. ఇది చదవండి. చక్కగా మనందరం కూడా కన్నయ్యతో పాటు గోకులానికి, బృందావనానికి వెళ్ళి ఆయనతో పాటు ఆడుకుని ఎన్నో ముచ్చట్లు, ఆయన ముచ్చట్లు అన్నీ తెలుసుకుని ఆనందిద్దాం. ఈ ఆనందాన్ని నలుగురికి పంచుకుందాం. ఎప్పటికీ ఆ మధురానుభూతులు మనలో అలా మిగిలిపోతాయి మనకి. అసలు ఆ కాలంలో మనం కూడా వెళ్ళిపోతాం అనమాట. గోకులం బృందావనంలో కన్నయ్య మన అలా తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు, మనందరినీ తీసుకెళ్తాడు. ఇప్పుడు చక్కగా చదివి మీరు అందరూ కూడా అంత ఆనందానికి లోనయ్యి, శ్రీకృష్ణ అనుగ్రహానికి ప్రాప్తులై ఎంతో దివ్యమైనటువంటి అనుభూతులకి మనం లోనవుతాం. శ్రీకృష్ణ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని ఆ స్వామివారిని, నా కన్నయ్యని ప్రార్థిస్తున్నాను.